కాకినాడ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత వేడెక్కింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతాన్ని మర్చిపోయి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాజకీయంగా వీరంగం సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఘాటుగా స్పందించారు. కాకినాడలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నానాజీ వ్యాఖ్యలపై మండిపడిన రాజా ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు చేయడం సరికాదంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే నానాజీ తన రాజకీయ ప్రస్థానం, గత వైఖరిని ఒకసారి గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు చేయొద్దు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. గతం మార్చి జగన్ పై విమర్శల నానాజీకి రాజా స్ట్రాంగ్ కౌంటర్. నానాజీ మాటలపై రాజా ఫైర్. గతాన్ని గుర్తు చేసిన మాజీ మంత్రి. మన కాకినాడ జిల్లాలో డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు సడన్ విజిట్. నాకు తెలుసుండగా వాళ్ళ క్యాడర్ కూడా పెద్ద తెలిసినట్లేదు. ఆయన సడన్ విజిట్ పెట్టుకుని అప్పటికప్పుడే ఒక మీటింగ్ పెట్టుకుని గబగబలాడతా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుల్ని అందరినీ కూడా ఏ విధంగా మీరు ఆయన బహిరంగంగా ఎంత దారుణంగా దూషించాడో మనం చూస్తూనే ఉన్నాం. ఏ విధంగా మాట్లాడాడో. అదేవిధంగా మరి ఆవు చేలం వేస్తే దూడ గట్టును మేస్తుందన్న చందంగా మరి వారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు ఆయన మాటలు కూడా చూసాం నిన్నటి రోజున. చాలా దారుణంగా, చాలా సంస్కారహీనంగా మాట్లాడడం చూసాం మనం. మరి ఏంటబ్బా ఇంత ఏదో ఉరుమురున్నట్టు సడన్గా ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? మరి వీళ్ళ గురించి అసలు టాపిక్కే లేదు కదా. డిప్యూటీ సీఎం గారి గురించి కానీ వారి గురించి కానీ ఎట్టు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు కదా. వారి గురించి ఏంటి ఇలా ఎందుకు వచ్చారు అని చెప్పేసి నేను అనుకుంటే నేను భావించింది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న పౌర సమాజం కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు. ఈ అక్రమ ఎన్కౌంటర్ల మీద, లేకపోతే రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ మీద, లేకపోతే రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల మీద, రాష్ట్రంలో ఉన్న సంక్షేమం గురించి కానీ, వారి పరిపాలన గురించి కానీ, రాజ్యాంగబద్ధమైన పరిపాలన నుంచి కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ, ఈ రాష్ట్రంలో పౌర సమాజం కానీ, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు కానీ ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తుండగానే వారిని జగన్ గారి టైంలో వారందరూ కష్టపడి పని చేసుకోవడానికి చూశారు కానీ వాళ్ళని దూషించడానికి ఎవరు చూడలేదు, వాళ్ళని తిట్టడానికి చూడలేదు. గుబుక్కుని మేమేమన్నా మీకు సమాధానం గట్టిగా చెప్పేస్తే అదిగో మమ్మల్ని ఇలాగన్నారు అలా అన్నారని చెప్పేసి కొంతమందిని మా మీద రెచ్చగొట్టడానికి మీరు చూస్తారు. ముందు ఈ 5గురికి ఏమైందో సమాధానం చెప్పించండి. మేము డైవర్షన్ కోరుకోవట్లేదు. ఈ రాష్ట్రంలో జరిగిన పోలీసు వారు చేసిన హత్యలకి సమాధానం చెప్పి, ఆ తల్లి అడుగుతుంది కాబట్టి బూడి తిప్పించి కేసులు అయ్యి అంటలేదు. సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి గారు. మీడియా ముందుకు వచ్చి హోంమంత్రి గారితో చెప్పించండి. పోనీ మీరు చెప్పలేకపోతే ఈ అన్యాయాల మీద. ఎందుకంటే పోలీసుని చూసి అడ్డులిపోతున్నారు ప్రజలందరూనే. ఒక్కసారి అలాగే స్థానిక కాకినాడ రూరల్ శాసనసభ్యులు వారు మాట్లాడుతున్నారు. మరి ఆయన మర్చిపోయినట్టుకున్నారు. గతంలోని ఒక నిండి ఇంట్లో కార్యక్రమం ఫంక్షన్ జరుగుతుంటే, మా నాయకుల ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే ఇలాగే దురుసుగా ఆ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం పరిస్థితి చూసాం మనం. ఆ ఇంటి మీద కాకినాడలోనే. అప్పుడు ఏమైందండి? పరిగెట్టించి బట్టలు చింపి చితగొట్టారు. గుర్తుందా సార్? మర్చిపోకండి సార్ మీరు, దయచేసి ఒకసారి గుర్తు పెట్టుకోండి. మీరు ఏదో మా గీతలు ఇచ్చేస్తామని, లేకపోతే చీరేస్తామని, చింపేస్తామని అలాంటి మాటలు మాట్లాడొచ్చు సార్ దయచేసి. ఒక మహిళలతో ఉన్న ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తే పరిగెట్టించి కొట్టారు మిమ్మల్ని. మర్చిపోతే ఎలాగా సార్? అన్ని మీడియాలోనే వచ్చింది. 2 సంవత్సరాలు అయింది. మీరు ఏమైనా మమ్మల్ని ఏమైనా చేయగలుగుతున్నారా? మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి మమ్మల్ని మీరు ఏమీ చేయలేకపోతున్నారు. బట్టి మన బాడీస్ని బట్టి సరైన కార్బోహైడ్రేట్ బ్రెయిన్కి వెళ్ళకపోతే మెంటల్ ఎక్కిపోతుంది అందరికీ. ఎంతో కొంత కార్బోహైడ్రేట్ వెళ్ళాలి, పూర్తిగా ఆపేయకూడదు. మరి బియ్యం తినద్దంటే కార్బోహైడ్రేట్ ఎలా వెళ్తుంది సార్? ఒకటే మా డెసిషన్ కూడా కాపులకి ఏ రకమైన లబ్ధి జరగాలని చెప్పేసి మా పెద్దల డైరెక్షన్ లో కాపుల గురించి మాట్లాడుకున్నాం తప్పితే వేరే పార్టీల గురించి కూడా మేము మాట్లాడుకోలేదు. మీటింగ్ లో వ్యక్తుల గురించి కానీ పార్టీల గురించి కానీ మాట్లాడుకోలేదు. మేము కాపులకి ఏం చేయాలి, ఏ రకంగా అండగా నిలబడాలి అన్న దాని మీద మా డిస్కషన్ అంతా. ఎజెండా కూడా అదే.
మరి నిన్నటితో క్రౌడ్ ఫండింగ్ చేసి డబ్బులు ఇద్దాం, సాయి కృష్ణ డబ్బులు ఇద్దామని. సాయి కృష్ణకి డబ్బులు ఇవ్వాలండి, అదంతా బొత్స చేస్తున్నాను గారు ముందు జాగ్రత్తగా ప్లాన్ చేసి ఇచ్చేసారు. ఎవరిని విమర్శించకండి, మనం అనుకున్నది డైవర్ట్ అయిపోద్దని చెప్పేసి. అందుకని ఎవరు మేము మాట్లాడలేదు ఏమని. ఇప్పుడు నిన్న రామచంద్రపురం